లోపల నుంచి బెయిల్ తీసుకురావడం జరిగింది. మీరు కూడా దాదాపు చెంచల్గూడ జైలుకి వెళ్తూ వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు గారు మీకు ఏం చెప్పారు దీనికి సంబంధించి? అయితే పాస్టర్ అజయ్ బాబు గారు జైలు ఆఫీసర్స్ బూతులు తిట్టారు. అంటే లా కింద నుంచి అసలు దిగలేదు, భయంకరంగా బూతులు తిట్టారు. కావాలని నాకు జుట్టు అంతా తీసేశారు నార్మల్ గా. సో చాలా భయంకరంగా తిట్టారు, చాలా భయంకరంగా మాట్లాడారు. సో ఇట్లా జరిగింది అని చెప్పేసి నన్ను కొంచెం త్వరగా బయటకు తీసుకురండి, నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి బాధపడ్డారు. అంటే ఇట్లా తీసుకెళ్లడం అంటే ఎట్లాంటి వారెంట్ లేకుండా ఇట్లా అరెస్ట్ చేయడం, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇది ఖచ్చితంగా చట్ట వ్యతిరేక చర్య, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమై ఉన్నటువంటి చర్య. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయంలో అంటే గౌరవ కోర్టులను ఆశ్రయించడం మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చట్టాలను కాపాడాల్సినటువంటి ఈ పోలీసులే చట్టాలను తమ చేతుల్లో తీసుకుని అక్రమంగా పోలీస్ స్టేషన్ నుంచి అంటే అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చట్టానికి వ్యతిరేకంగా రాత్రి 8:30 గంటల ఆ ప్రాంతంలో తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది 5వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో తీసుకెళ్లిన వ్యక్తిని సాయంత్రం 6వ తారీఖు సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో జడ్జి గారి దగ్గర, ఏది సిటీ సివిల్ కోర్ట్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విషయం ఏంటంటే ఒక రోజంతా వీళ్ళు అక్రమ కస్టడీ కింద పోలీసులు పెట్టుకున్నారు. అంటే ఆయన టార్చర్ చేద్దామన్నా లేదంటే అతను ఏం చేద్దామని, ఎవరు ఒత్తిడితో అలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో దాని మీద హైకోర్టుకి క్వాష్ కు వెళ్తున్నాం. అంటే కొందరు ఏం చెప్తా ఉన్నారు, క్రిస్టియన్ సంఘం సంబంధించిన పెద్దలు ఏం చెప్తా ఉన్నారంటే నిజంగానే పాస్టర్ ప్రవీణ్ లాగానే ఇతన్ని చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కొందరు క్రిస్టియన్ పెద్దలు చెప్తా ఉన్నారు. నిజంగా ఇట్లాంటి ప్రయత్నం ఏమైనా జరిగింది? కావాలని చేసిందేనండి. ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, దానికి సంబంధించి కాంట్రవర్సీ అవుతుంది. సో కాబట్టి ఇతను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకెళ్తే సమస్య సర్దుమణుగుతుంది, సమస్య డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ తోనే ఆయన ఇలా చేయడం జరిగింది. ఈ రోజు అయితే బెయిల్ వచ్చింది, దాదాపు 2 days 3 days జైల్లో ఉన్నట్టున్నారు. మీరు కూడా మాట్లాడేసి వచ్చారు. అలా ఫ్యామిలీ కూడా దాదాపు చెంచల్గూడ దగ్గర ఉన్నారు. అలా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అయితే వాళ్ళు చాలా భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి ఒక కుటుంబంలో నుంచి ఒక పెద్ద దిక్కును తీసుకెళ్లిపోతే కుటుంబం ఎంత భయభ్రాంతులకు గురవుతుంది. కుటుంబం అంతా కూడా ఏంటంటే భయపడిపోయారు, కంగారు పడిపోయారు. వాళ్ళకి ఏం తిండి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. అంతా కూడా వాళ్ళు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరే కూర్చోటం, మా అవన్నీ ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారు, ఎక్కడ అంటే ఇవన్నీ అంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళు చెప్పకపోవడం. ఫస్ట్ ఏమో మేము ఖమ్మం పోలీసులు అని చెప్పి అర్బన్ పోలీసులు అని చెప్పారంట. తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు మీరెవరు, మీరు ఎప్పుడు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి మాట్లాడడం జరిగిందని తెలిసింది. సో ఇదంతా ఏంటంటే పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఎవరో పెద్ద బాస్ కు సంబంధించినటువంటి పెద్ద తలకాయలు ఇవన్నీ కలిపి వెనకాల నుండి పోలీసులతో నడిపించారనేది నా అభిప్రాయం. అంటే ఏదైతే హిందూ సమాజానికి సంబంధించిన రాముడు సీత విషయంలో కామెంట్ చేశాడని చెప్పేసి ఒక చర్చ అయితే లేవనెత్తిన పరిస్థితి. ఇంకా నిజంగానే పెద్దవాళ్ళు ఉన్నారు, కావాలనే పాస్టర్ ప్రవీణ్ లాగా చేసే ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. కొందరు ఇందుకు సంబంధించిన వాళ్ళు కూడా వీడియోస్ కూడా చేస్తా ఉన్నారు, ఈ సంగతి చూస్తామని చెప్పి కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి, ఇది నిజంగా అనాగరిక చర్య. ఏంటంటే మరి అలాంటప్పుడు రాధా మనోహర్ దాసు దారుణమైన మాటలు మాట్లాడిండు. మేరీ మాత విగ్రహం మీద వచ్చబోయండి, యేసు ప్రభు విగ్రహం మీద వచ్చబోయండి. మరి అలాంటప్పుడు పాస్టర్ ప్రవీణ్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినట్లే మరి ఈయన కూడా రాధాబాబుని కూడా అరెస్ట్ చేయాలి కదా. అదే విధంగా ఇంకా ఎవరైతే ఉన్నారో లలిత్ని, తర్వాత అదే విధంగా హమారా ప్రసాద్, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి వీళ్ళని ఎందుకు చేయలేదు? ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నట్టే కదా. మరి ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతికుందని చూడాలి. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ వెళ్ళి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో కావాలని ఇదంతా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఏదైతే రిపోర్ట్ వస్తుందో, మార్చురీ రిపోర్టు, సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం, క్రైస్తవ సహోదరులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం, తర్వాత రానున్న రోజుల్లో ఎవరో కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పి వీళ్ళని భయపెట్టడానికి చూసారు. కానీ ఖచ్చితంగా ఆయన 1 రోజు మాత్రం 2 రోజులు జైల్లో ఉన్నారు, ఈ రోజు విడుదలవుతున్నారు. అంటే పాస్టర్ ప్రవీణ్ గారిది హత్య అని చెప్పి క్రిస్టియన్స్ అంటారు, లేదు ప్రమాదం జరిగింది సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు అందరూ చెప్తా ఉన్నారు. నిజంగా అది ఒకవేళ హత్య అని తెలియతే నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది? చూడండి, ఇది ప్రమాదమే అనుకోండి, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు ఇన్ని రోజులు అంటే జాప్యం చేయాలి? ఏంటి అవసరం? అది ప్రమాదమే కదా, తీసుకొచ్చేసి ఇదిగో ఇలా జరిగిందని చెప్పేసి చెప్పండి. మరి ఇన్ని రోజుల వరకు ఎందుకు ఆపడం? ఖచ్చితంగా ఇది జరిగింది హత్య అనేది నా అభిప్రాయం. ఇది యాక్సిడెంట్ అయితే కాదనేది నా అభిప్రాయం. యాక్సిడెంటే అయితే చూపించాలి కదా, రిపోర్ట్స్ ఇవ్వాలి కదా. ఆయన తాగిండు, ఇట్లా గుద్దేసిండు, ఇలా చనిపోయిండు అని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా. సో ఇంకా ఇవ్వలేదు. చూసినట్లయితే హత్యకి కారణం అయ్యే ఉండొచ్చు అని చెప్పడానికి చాలా సినారియోస్ అక్కడ ఉన్నాయి. అంటే కట్టెలతో రక్తం అంటిన కట్టెలు కానివ్వండి, మొత్తం బైక్ మొత్తం పాస్టర్ పగడాల గారి మీద పడి ఉండడం కానివ్వండి, తర్వాత అతనికి ఇక్కడ నరికినట్టు, ఈ పెదం దగ్గర ఇలా నరికినట్టు కానివ్వండి, తల మీద బలమైన గాయాలు, ఒంటి మీద గాయాలు, షర్ట్ మీద ఫుడ్ ప్రింట్స్ అంటే కాళ్ళ ముద్రలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా అక్కడ దగ్గరలో రక్తం అంటిన కర్రలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇది హత్యగానే మనం అనుమానించాలి. సో ఇది హత్య అనేది నా అభిప్రాయం.
నేను చూసిన దాని ప్రకారం. ఇక పోలీసులు చెప్పే దాని ప్రకారం అయితే నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇది హత్య అయి ఉంటుందని నా అభిప్రాయం. సో ఖచ్చితంగా ఇక్కడ భారతదేశంలో సెక్యులర్ కంట్రీగా పిలువబడుతున్న భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకి మరి ముఖ్యంగా హిందువులకి రక్షణ లేదు. వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడా క్రైస్తవులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. క్రైస్తవ పాస్టర్లు కూడా అప్రమత్తంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. రేపటి రోజున ఏదైనా జరగవచ్చు. సో ఈ రోజు మీది కాదుకపోవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా మీ ఇంటి వరకు ఈ సమస్య వస్తుంది. సో కాబట్టి అందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదిరించండి. అజయ్ బాబు గారికి బెయిల్ వచ్చేసింది. ఓకే, బెయిల్ వచ్చేసింది. దీనికి సంబంధించి మళ్ళీ ఏదైనా విచారణ ఉండబోతుందా, లేకపోతే అతను జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉందా? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే 5 పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్ లో బెయిల్ తీసుకున్నారు. సో మిగతా పోలీస్ స్టేషన్ లో కూడా కావాలని ఇంకా 12 ఎఫ్ఐఆర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. సో మిగతా దాంట్లో కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారు. సో కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం మళ్ళీ ఉంది. కాబట్టి వెంటనే వీళ్ళు హైకోర్టు అంటే నేను హైకోర్టుకు వెళ్తాను అంటే లోయర్ కోర్టులో ప్రశాంత్ అన్నని వేరే అన్న ఉన్నారు, హైకోర్టులో నేను డీల్ చేద్దామని మాట్లాడుకున్నాను. ఇంకా అవ్వలేదు ప్రొసీజర్. సో అనుకున్నాను నేను హైకోర్టుకు తీసుకెళ్తాం, ఆయన అక్కడికి వెళ్ళడం అని. సో ప్రొసీజర్ హైకోర్టుకు తీసుకెళ్లే ప్రొసీజర్ కూడా ఆల్మోస్ట్ అంతా పూర్తి అయిపోయింది. సో ఈయనకి తర్వాత స్టెప్ ఏంటనేది చెప్తాను. థ్యాంక్ యూ.